చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కుమారుడైనటువంటి లోకేష్ కానీ ఎక్కడికి వెళ్ళినా జగన్ నామస్మరణ. వీళ్ళు దావోస్ బానిండి, డల్లాస్ బానిండి, సింగపూర్ బానిండి, వీళ్ళ ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద కానివ్వండి, లేదంటే అర్ధరాత్రి నిద్రలో కానివ్వండి, అర్ధరాత్రి తెల్లారులు కూడా ఈ జగన్ నామస్మరణ చేస్తారనుకుంటా. ఇంట్లో కూడా కనీసం సిగ్గుండాలి కదా. మీరు దావోస్ పోయారు నిన్న. దావోస్ పోయి ఏం చెప్పాలి? అయ్యా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక సముద్ర తీరం ఉంది. 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు కానీ, ఒక ఫిషింగ్ హార్బర్ కానీ, ఒక ఫిష్ ల్యాండ్ సెంటర్ కానీ ఉండేటట్టుగా జగన్ అనేటటువంటి ఒక గొప్ప ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి చెప్పాల్సింది పోయి అక్కడికి వెళ్ళి కూడా టీమ్ 11 ఉంది. టీమ్ 11 ఉండేదండి. మీరు టీం 164 కదా. మీరేం చెప్పాలి? మేము టీం 164 ఉన్నాం, రికార్డు స్థాయిలో ఉన్నాం. ఒకళ్ళేమో వెళ్ళి రికార్డ్ డ్యాన్స్లు వేస్తూ ఉంటారు ఒక మంత్రి, ఇంకొకళ్ళేమో వెళ్ళి, ఇంకో నాయకులేమో వెళ్ళి అలా జాకెట్లు ఎల్చీఆర్లు ఇప్పని గొడవ చేస్తూ ఉంటాడు. పెద్ద టీం ఉంది, 164 టీము అని కదా మీరు చెప్పాల్సింది. అక్కడికి వెళ్ళి టీం 11 ఉందంట. టీం 11 మెయిల్స్ పెట్టిందంట, ఏది పెట్టుబడులు రావద్దని చెప్పి. ఎవడు మెయిల్స్ పెట్టాడు? మెయిల్స్ పెట్టి నీ టీడీపీ కార్యకర్త చిలకలూరుపేటకు సంబంధించిన నీ కార్యకర్త, మీరు ఆయన షాపింగ్ మాల్ని ఏదో కబ్జా చేశారని చెప్పి ఆయన మెయిల్ పెట్టాడు. సో ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మెయిల్ పెట్టలా. మాకు అవసరం లేదు. నీకు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకోళ్ళు మెయిల్ పెట్టారంటే చూపించి ఏ పేరుతో వచ్చిందో మెయిల్, పెట్టినాడు ఎవరో, యాక్షన్ తీసుకోండి. ఎందుకు రోజు ఎక్కడికి వెళ్ళి పిచ్చి పిచ్చి వాగటం? నేను అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతారు? ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తెలుగువారు ఎదగాలి, విదేశాల్లో వ్యాపారం చేస్తామన్నా గైడ్ చేస్తాడంట చంద్రబాబు నాయుడు గారు. అదేంది? వాళ్ళని పెట్టుబడులు పెట్టమని ఇక్కడ కదా మీరు రమ్మనాల్సిందే. మీరు అక్కడ విదేశాల్లో పెట్టుబడులు పెడతానంటే, విదేశాల్లో వ్యాపారాలు చేస్తా అంటే ఈయన గైడ్ చేస్తాడంట. ఇదే అసలు ఏం మాట్లాడుతున్నావు? కనీసం నీకు అర్థమవుతుందా? విజయవాడలో ఉన్నామా, జ్యూరిక్లో ఉన్నామా అర్థం కావట్లేదంట. తొలిసారి దావోస్కి వచ్చినప్పుడు కూడా భారతీయులు తక్కువ అంటే ఇప్పుడు చాలామంది ఎక్కువ మంది వచ్చారంట. మీరు 20 దేశాల నుంచి మీ తెలుగుదేశం వాళ్ళని పిలిపిస్తే ఎందుకు రారు? ఒక్కో దేశం నుంచి 10 మంది వచ్చినా 200 మంది అవుతారు కదా. అక్కడ ఉండేది 200-300 మందే కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ సొల్లు వాగుడు, సొల్లు పురాణమే కదా. మీరు ఏం చెప్పాలి అసలు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయో చెప్పాలి అక్కడికి వెళ్ళి. అది చెప్పకుండా మీరు అక్కడికి వెళ్ళి కూడా జగన్ నామస్మరణ చేసి ఇంకో అంటారు దావోస్ మ్యాన్ చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఇదేంది? ఇదేదో డాబర్ మ్యాన్ లాగా దావోస్ మ్యాన్ ఏంది? కరకట్టలో ఎక్కువ రోజులు ఉంటే కరకట్ట మ్యాను, లేదంటే రోడ్డు మీద ఎక్కువ రోజులు ఉంటే రోడ్డు మ్యాను, దావోస్ ఎక్కువ సార్లు వెళ్తే దావోస్ మ్యాన్ ఏంటి? ఇదేదో డాబర్ మ్యాన్ లాగా. దావోస్ వెళ్ళి అక్కడ 15 సార్లు వెళ్ళారంట ఇప్పుడు వరకు దావోస్ చంద్రబాబు నాయుడు గారు. మీరు 15 సార్లు దావోస్ వెళ్ళారు కదా. మీరు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, 15 సార్లు దావోస్ వెళ్ళారు కదా. ఒక్కటంటే ఒక్కటి మీరు దావోస్ నుంచి ఇచ్చిన గొప్ప పెట్టుబడి, వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి గొప్ప ఉద్యోగం ఒక్కటి చెప్పాలండి. ఏం లేదు. ఇక అక్కడికి వెళ్ళి కూడా ఇదే గోల, అంతమించి ఏం లేదు. ఇదేదో బాగుంటుంది. అమరావతి ఆవకాయ, దావోస్ మ్యాన్, డాబర్ మ్యాన్, కరకట్ట మ్యాన్. అక్కడికి అంతకుముందు దావోస్ వెళ్ళి పాలకూర పప్పు, లేదంటే అదేంటి పల్లీలు బాగున్నాయి, చట్నీ, టమోటా చట్నీ, అదేంటి ఏమంటారు మనం స్నాక్స్, ఇవి బాగున్నాయి, అవి బాగున్నాయి. ఇక్కడ ఇదే కదా మీరు ఎక్కడికి వెళ్ళినా చేసేది. ఏడేమంటారు? ఇంకోటి విదేశీ విద్యకు గ్యారంటీ ఇస్తారంటే ఇప్పటి వరకు విదేశీ విద్యకు సంబంధించి ఒక్కడంటే ఒక్కడ కూడా చేయలే. మీరు అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలు 2025 ఇవాళ 2024-25, 25-26 2 సంవత్సరాల్లో మీరు ఒక్కడంటే ఒక్కళ్ళకి కూడా విదేశీ విద్యా దీవెన కింద ఇవ్వాల. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న అర్హులైన 390 మంది విద్యార్థులకు 41.60 కోట్లు, సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణ సాధించిన 95 మంది, వారిలో తిరిగి మెయిన్స్ ఉత్తీర్ణ సాధించిన 11 మందికి ఏదైతే 100.50 లక్షలు, మొత్తంగా 42.60 కోట్లు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఖాతాలో జమ చేసినటువంటిది. అలానే క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ ప్రకారం ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, లా కానీ, జర్నలిజం కానీ మొదలైన 21 ఫ్యాకల్టీల్లో టాప్ 50 ర్యాంకుల్లో ఉన్న కళాశాలలో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు 1.25 కోట్లు, అదేవిధంగా ఇతర విద్యార్థులకు ₹1 కోట్ల వరకు ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే విదేశీ విద్యా దీవెన కింద జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. మీరు ఇప్పుడు విదేశీ విద్యా దీవెన కింద ఒక్కరికంటే ₹1 అన్నా ఈ 19 నెలల కాలంలో మీరు ఇచ్చిందా? లేకుంటే ఇప్పుడేదో ఇస్తారని చెప్పి అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. రెండోది, తల్లిని వదిలేశాడు, చెల్లిని వదిలేశాడు. ఎవరిని వదిలేలా. జగన్మోహన్ రెడ్డి గారి తల్లి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నారు, విజయమ్మ గారు. చెల్లిని వదిలేశారంటే పెళ్ళైనా చెల్లి వెళ్ళి ఏదైతే అన్న దగ్గర ఉంటుందా, లేదంటే మొగుడి దగ్గర ఉంటారా? చంద్రబాబు నాయుడు గారికి కూడా చెల్లెళ్ళు ఉన్నారు. ఒక చెల్లెల పేరు చెప్పాలంటే నీకు తెలుసా? అసలు చెల్లెళ్ళు ఎవరు? చంద్రబాబు నాయుడు గారి చెల్లెళ్ళు ఎవరో లోకేష్ నీకు తెలుసా? అంటే మీ అత్తలు ఎవరో నీకు తెలుసా? చంద్రబాబు నాయుడు గారి చెల్లెలు కూడా పెళ్ళైనాక చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటారా, లేదంటే వెళ్ళి అన్న దగ్గర ఉంటారా, లేదంటే వెళ్ళి మొగుడి దగ్గర ఉంటారా?
ఏం మాట్లాడుతున్నావు? ప్రతిరోజు వ్యక్తిగతంగా ఇష్టం వచ్చినట్టుగా దావోస్ని వెళ్ళి ఏపీకి తీసుకొని వస్తాడంట. ఏంది ఇప్పుడు ఐ లవ్ వైజాగ్, ఐ లవ్ హైదరాబాద్, ఐ లవ్ అమరావతి లాగా బోర్డులు ఉంటాయి కదా, ఆడ వెళ్ళి దావోస్ దగ్గర ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి ఆ బోర్డు బిక్కొచ్చి దావోస్ని తీసుకొచ్చా అని చెబుతావు ఏంది? అసలు ఏంటంటే మిస్సైలు జీపీఎస్లు అంట. ఇదే చెప్పు అర్ణబ్ గోస్వామికి తెలిస్తే ఎవడు మిస్సైలో ఎవడు జీపీఎస్తో తేలుస్తాడు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులకు సంబంధించి మాట్లాడండి. నిరంతరం ఎక్కడికి వెళ్ళినా జగన్ నామస్మరణ, జగన్ గారిని తిట్టడం ఇది కాదు కదా. టీం 11 ఉంది అడ్డుకుంటుంది. అరే మీరు టీం 164 పెద్ద పుడింగులు కదా అందరూ. మరి ఒక కంపెనీని ఎందుకు తీసుకురాలేదు? 19 నెలల్లో ఇదిగో మేము పలానా కంపెనీని తీసుకొని చెప్పామని చెప్పండి. అక్కడికి వెళ్ళి కూడా క్రెడిట్ దొబ్బేయడానికి మాట్లాడుతున్నారు మీరు. ఆడికెళ్ళి కూడా మీరు క్రెడిట్ దొబ్బేస్తుంటే ఎవడొస్తాడు? ఆడికెళ్ళి మీరు ఏం చెప్పాలి? అయ్యా మా రాష్ట్రానికి ఇదిగో ఇప్పుడు వరకు ఇవన్నీ ఉన్నాయి, మీరు కూడా వచ్చి పెట్టుబడులు పెట్టమని చెప్పాలి. ఆడకెళ్ళకుండా ఆడకు కూడా వెళ్ళి ఇదిగోదిగోండి క్రెడిట్ అంతా వాళ్ళు దొబ్బేస్తున్నారు, క్రెడిట్ మాకు ఇవ్వండి, క్రెడిట్ మీకు ఇవ్వండి అని అడుక్కోవటం దావోస్ పోయి దద్ద అని అడుక్కున్నట్టుగా ఉంది. సిగ్గుండాలి. ఆడకెళ్ళి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువుని మరొకసారి తీశారు చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు.